తెలంగాణలో బీజేపీకి 8 లోక్సభ స్థానాల్లో గెలిచిన జోష్ ఉంది. రాష్ట్రంలో ఓట్ల శాతం గణనీయంగా పెంచుకున్న కమలనాథులకు కొత్త చిక్కు వచ్చి పడింది. తెలంగాణలో బీజేపీ ఫేస్ గా చెప్పుకునే నేతలంతా ఎంపీలుగా గెలిచారు. 2 కేంద్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించుకున్నారు. వీరికి తోడుగా బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ బుడ్డగానే ఉన్నారు. వీళ్లే కాకుండా అదనంగా రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ జాతీయ నేతగా ఉన్నప్పటికీ తెలంగాణ బీజేపీలో కీలకంగా ఉన్నారు. ప్రజాప్రతినిధుల సంఖ్య భారీగా పెంచుకున్న తెలంగాణ బీజేపీకి అసలు సమస్య ఇక్కడే మొదలైంది. పార్టీ నుంచి ప్రజాప్రతినిధులు పెరగటంతో ఆటోమేటిక్ గా పార్టీలో పవర్ సెంటర్స్ ఎక్కువయ్యాయి. బీజేపీ రాష్ట్ర సారథిగా సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి వర్గంలో మరోసారి చోటు దక్కించుకున్నారు. కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. గెలిచిన ఎంపీల్లో ఈటెల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందర్ వీళ్ళంతా ఎవరికి వారు పార్టీలో పవర్ సెంటర్స్ గానే చెప్పుకోవచ్చు. గెలిచిన ఎంపీలను సన్మానించడానికి వెళ్లిన నేతలు ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేయడానికి భయపడుతున్నారు. కిషన్ రెడ్డి మనిషిగా, బండి సంజయ్ మనిషిగా, ఈటెల రాజేందర్ మనిషిగా ముద్రపడితే పొలిటికల్ కెరియర్ ఇబ్బందిగా మారే ప్రమాదం ఉందని జంకుతున్నారు. ఫలానా వారి మనిషి అంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు రావేమోనన్న భయం క్యాడర్లు పట్టుకుంది. బీజేపీ రాష్ట్ర నేతల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్న నేపథ్యంలో ఒక నేత దగ్గరకు వెళ్తే మరో నేత ఫీల్ అవుతారేమోనని బీజేపీ శ్రేణులకు గుబులు పుట్టుకుంది. మొత్తంగా బీజేపీ క్యాడర్ గెలిచిన ఎంపీలను, మంత్రులను చాటుమాటుగా కలిసి తమ భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు.